హలో ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియోలో మనము రేషియో టాపిక్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ టాపిక్లో వాట్ ఈజ్ రేషియో, టర్మ్స్ గురించి, తర్వాత సింప్లెస్ట్ ఫాము, ఈక్వలెంట్ రేషియోస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం. మరి ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈరోజు కంపారిజన్ ఆఫ్ రేషియోస్, టూ రేషియోస్ ఇచ్చినప్పుడు ఆ రేషియోస్లో ఏది గ్రేటెస్ట్ ఏది లోయెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ హౌ డు వి కంపేర్ ది రేషియోస్. సీ హియర్ ఈజ్ 5 స్టెప్స్. ఈ 5 స్టెప్స్ రాసుకోండి. నీట్గా రాసుకున్నట్టయితే మరి తిరిగి మీరు ఇది చదివి అర్థం చేసుకొని సమ్స్ చేయగలుగుతారు. లెట్స్ సీ దీన్ని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హియర్ వీఆర్ ట్రయింగ్ టు కంపేర్ టూ రేషియోస్, దట్ ఈస్ 5:8 అండ్ 2:9. సి స్టెప్ 1. స్టెప్ 1 ఏం చేయాలి చూడండి, రైట్ ది గివెన్ రేషియోస్. సి యాజ్ ఇట్ ఈస్ గా గివెన్ రేషియోస్ రాసుకుంటాం. సి వాట్ ఆర్ ద గివెన్ రేషియోస్, దట్ ఈస్ 5:8 and 2:9. Now let's see step 2. Step 2 is what? Express them in fractions. Fractions గా ఎక్స్ప్రెస్ చేయమంటున్నారు. ఫ్రాక్షన్స్ గా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాటిని సింప్లెస్ట్ ఫామ్ లో కూడా రాయాల్సి ఉంటుంది, ఇఫ్ అప్లికబుల్, ఇఫ్ నీడెడ్. లెట్స్ see 5:8 can be written as what? 5/8. It is already in simplest form because 5 and 8 are what? They are co-primes. And second one is what? 2:9. 2:9 name right to 2/9. 2/9. These are so co-primes, already the simplest form lo unnai. Next second step in third step join find the LCM of the denominator. See the denominator is what? It is 8 and 9. మరి LCM టాపిక్ లో మనం డీటెయిల్డ్ గా LCM ఫైండ్ అవుట్ చేసి చూసాము. ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి, ఈజీగా LCM ఫైండ్ అవుట్ చేయడం తెలుస్తుంది అనమాట. 8, 9 LCM ఏమవుతుంది చెప్పండి. LCM ఆఫ్ 8 and 9 is what? It is both are co-primes. 8 into 9, 8 9s are 72. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్. స్టెప్ 4 లో ఏం చేస్తాం చూడండి. See, make the denominators of each fraction equal to the obtained LCM. ఇక్కడ డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా, ఆ టూ డినామినేటర్స్ ని మనం ఈక్వల్ చేయాలా. ఏ నెంబర్ కి ఈక్వల్ చేయాలంటే ఏదైతే మనము LCM ఫైండ్ అవుట్ చేసామో అంత డినామినేటర్ వచ్చేటట్టుగా మనము మార్చుకోవాలి. దానికోసం నేను ఏం చేస్తాను చూడండి, 5/8. 5/8 ని ఏం రాయాలా ఇక్కడ, డినామినేటరు 72 రావాలంటే మరి ఆ విధంగా రావాలంటే ఏం చేయాలా, మనము సూటబుల్ నెంబర్ తో ఇక్కడ మల్టిప్లై చేయాలా బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సి 8 becomes 72 and which means 8 9s are 9 తో మనం మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ తోని న్యూమరేటర్ ని మల్టిప్లై చేస్తాము. 5 9s are what? It is 45. In the same way, see 2/9. 2/9 లో మనం డినామినేటర్ ఇక్కడ ఎంత రావాలి మనకు, 72. To get 72 we should multiply with 8. సో న్యూమరేటర్ ని కూడా 8 తోనే మల్టిప్లికేషన్ చేస్తాం. దెన్ 2 8s are what? It is 16. See, both the fractions, that is 5/8 and 2/9 are having same denominator. Now they are what? They are like fractions. మరి ఇప్పుడు దీన్ని కంపారిజన్ చేయాలంటే మనం ఫ్రాక్షన్స్ లో చూసాం, మరి జస్ట్ న్యూమరేటర్ ని కంపారిజన్ చేస్తే చాలు. దట్ ఈస్ ద ఫిఫ్త్ స్టెప్. నౌ కంపేర్ ది న్యూమరేటర్స్. కంపారిజన్ చేస్తే 45 is greater than what? It is 16. See, 45/72 is more than 16/72. or దీన్ని మనము ఏం రాయొచ్చు, 45/72 ఏమిది, 5/8. 5/8 is nothing but 5:8 is greater than what? 16/72 is nothing but 2/9. 2/9 is nothing but what? 2:9. ఈ విధంగా రాయవచ్చు. ఆర్ రివర్స్ లో మనము 2:9 is less than 5:8. 2:9 is less than 5:8. ఈ విధంగా మనము కంపారిజన్ అనేది చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, స్టెప్స్ ఫాలో కాండి, వీటిని ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత మీరు కొన్ని హోంవర్క్ సమ్ చేస్తారు. నౌ లెట్స్ సీ హియర్ కంపేర్ 12:14 and 16:18. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలా, గివెన్ రేషియోస్ రాసుకోవాలి. సి 2:14 and 16:18.
సెకండ్ స్టెప్ ఏం చేయాలా, ఎక్స్ప్రెస్ దెమ్ ఇన్ ఫ్రాక్షన్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్. 12/14 చూడండి, 12 and 14 they can be simplified. Both are divisible by what? They are divisible by 2. So 2 6s are 2 7s. That is equals to 6/7. And 16/18. 16/18. 16/18. This can also be simplified. Both are divisible by 2. 2 8s are 2 9s are. That is 8/9. So simplest form lo rasamu. Now find the LCM of the denominator. Idi simplest form lo unnatuvanti vaati yokka denominators yokka LCM find out cheyala. See LCM of 7 and 9. 7 and 9 is what? It is 7 9s are 63. This is the LCM. Next step em chestamu, make the denominators equal to the obtained LCM. See 6/7 లో ఈ 7 డినామినేటర్ ఏం రాయాలి మనము 63 గా రాసుకోవాలంటే you should multiply by what? By 9. So multiply numerator also with same number, that is 9. Then 6 9s are is what? It is 54. In the same way, see 8/9. 8/9 డినామినేటర్ నేమ్ రాసుకోవాలి మనము, ఏముగా కన్వర్ట్ చేసుకోవాలి, 63 గా కన్వర్ట్ చేసుకోవాలి. టు కన్వర్ట్ 9 into 63 you should multiply by 7. So multiply numerator is also with 7. 8 7s are is what? It is 56. Now just fifth step emi, just compare the what? Numerators 54 and 56. Obviously 54 is less than 56. That means 54/63 is less than what? 56/63. దీన్నే మనం ఏం రాయవచ్చు అంటే రేషియోస్ లో ఎక్స్ప్రెస్ చేస్తే 54/63 is equal to 6/7. 6/7 is nothing but 12/14. 12:14. 12:14 is less than 56/63 is nothing but 8/9. 8/9 is nothing but 16:18. ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. లేదంటే రివర్స్ లో రాసామనుకోండి 16:8 is greater than 12:14. ఓకేనా? ఈ విధంగా మరి 2 రేషియోస్ మనము కంపారిజన్ చేయవచ్చు. మరి ఇదే మెథడ్ యూజ్ చేసి మీరు ఈ 3 ప్రాబ్లమ్స్ హోంవర్క్ గా చేయండి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని రేషియో టాపిక్స్ తో కలుద్దాం. అంతవరకు సెలవు.